హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం అల్లరి నరేష్ నటించిన 12A రైల్వే కాలనీ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, వరంగల్లోని రైల్వే కాలనీకి చెందిన నరేష్ ఓ అనాథ. లోకల్ పొలిటీషియన్ అయిన టిల్లుకి నమ్మిన బంటు. అదే కాలనీలో ఉంటున్న ఆరాధన ప్రేమలో పడతాడు. అయితే ఆరాధన నరేష్ని అసహ్యించుకున్నట్లు కనిపించినా లోపల కొండంత ప్రేమను దాచుకుంటుంది. ఇదిలా ఉండగా ఎలక్షన్స్కి 3 రోజుల ముందు టిల్లు నరేష్ని పిలిచి ఓ పార్సల్ ఇచ్చి దాన్ని జాగ్రత్తగా దాయమని చెప్తాడు. ఆ పార్సల్ని తన ఇంట్లో దాద్దామని వెళ్తున్న నరేష్కి పోలీసులు రైడ్కి వస్తున్నారని తెలిసి 3 రోజులుగా తాళం వేసి ఉన్న ఆరాధన ఇంట్లో దాచాలనుకుంటాడు. దొంగచాటుగా ఇంట్లోకి వెళ్లిన నరేష్కి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అప్పటిదాకా కింద గదిలో తనతో మాట్లాడిన తన లవర్ తల్లితో సహా పై గదిలో హత్య చేయబడి ఉంటుంది. ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? వారి మోటివ్ ఏమిటి? అసలు ఆరాధన ఎవరు? ఆరాధన తన భార్య అంటూ ఎంటర్ అయిన జయదేవ్కి ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా లేదా? ఈ మర్డర్ మిస్టరీని ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ రాణా ఎలా ఛేదించాడు అనేది మిగిలిన కథ. ఈ కథని కుందన్బాగులో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని ఆధారంగా చేసుకుని దానికి బ్లాక్ మ్యాజిక్, ఆత్మలు అనే కాన్సెప్ట్ ని జోడించారు. ఇంటర్వెల్ సీన్ తప్ప ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ బోరింగ్ గా సాగుతుంది. కొన్ని సీన్స్ అయితే అసలు ఎందుకు తీశారో కూడా మనకి అర్థం కాదు. సెకండ్ హాఫ్ మొత్తం ఆరాధన హత్య చుట్టూ ఉన్న చిక్కుముడులు, వాటిని కనుగొనేందుకు హీరో చేసే ప్రయాణం చుట్టూ సాగుతుంది. అసలు ఈ కథని నరేష్ ఎలా యాక్సెప్ట్ చేశాడో కూడా అర్థం కాదు. లాజిక్ లెస్ సీన్స్, క్లమ్జీ స్క్రీన్ ప్లే, విసుగు వస్తుంది కొన్ని సీన్ల వలన. ఈ సినిమాకి కూడా సీక్వెల్ కి లీడ్ ఇస్తూ ముగించారు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి అల్లరి నరేష్ యాక్టింగ్, సమ్ ట్విస్ట్ ఇన్ ద సెకండ్ హాఫ్, సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్ వచ్చేసి స్లో నరేషన్ అండ్ సాంగ్స్. టోటల్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఎక్సెప్ట్ ఇంటర్వెల్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమా స్టార్ట్ టు ఫినిష్ ఎక్కడా మనల్ని ఎగ్జైట్ చేయదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.